ఇచ్చాను. ఈరోజు దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం. కాలమును దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ సృష్టిలో దేవుడు మనిషి వరకు ఇచ్చిన చాలా ఉన్నాయి. దేవుడు ఈ సర్వ సృష్టిలోని ఉచితంగా మనకు ఇచ్చే అందులో ప్రాముఖ్యమైనది కాలం. ఉచితంగా మనకు ఇచ్చేది ఏంటంటే, దేవుడు ఇచ్చింది ఏంటంటే కాలము. ఆ కాలాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? వృధాగా చేస్తున్నాడు. పెళ్లి కోసం చేస్తున్నాడు, తినడానికి చేస్తున్నాడు. ప్రతి క్షణం ప్రతి రోజు దేవుని కోసం బ్రతుకుతున్నారా? మరొక రోజు వస్తుందంటే మాకు తెలుసు మేము బ్రతికే ఉన్నాము అని అంటున్నారు. కానీ బ్రతకడానికి, జీవించడానికి కాలాన్ని ఇచ్చింది ఎవరు? కాలంలో మనల్ని నడిపించేది ఎవరు అని కూడా వారికి తెలియదు. కానీ దేవుడేనండి, దేవుడే ఈ కాలాన్ని ఇచ్చాడు. నేనే కాలాన్ని ఇచ్చాను, నా కొరకే మీరు బ్రతకండి అని దేవుడు చెబుతుంటే, మాకు కాలం వచ్చింది మా తల్లిదండ్రుల వలన, మేము ఈ భూమి మీదకు వచ్చింది మా తల్లిదండ్రుల వలన అని కాలాన్ని వృధాగా గడుపుకుంటున్నారు. ఈ కాలాన్ని వృధాగా గడుపుకుంటే, కాలంలో దేవుడిని ఎరగక, దేవుడిని తెలుసుకోక, దేవుని కొరకు ఆలోచించకుండా బ్రతికితే దేవుడు ఏం చేస్తాడు? ఎట్టాగా మీ కాలాన్ని వృధా చేస్తున్నారు? ఎట్టాగా నా కొరకు మీరు బ్రతకటలేదు, మిమ్మల్ని ఎలా ఉంచుతానో అని కూడా దేవుడు బైబిల్ నందు రాయించడం జరిగింది. కాలాన్ని దేవుడే ఇచ్చాను అంటే దేవుడే ఇచ్చాడండి. కాలాన్ని మనిషి బంగారంతో పోల్చాడు. ఎలా పోల్చాడండి? మనిషి బంగారంతో పోల్చాడు. టైమ్ ఇస్ గోల్డ్ అని అంటున్నారే కానీ ఆ టైంలో ఆ బంగారం అంత విలువైన టయాన్ని ఎలా గడుపుకుంటున్నారు? సంపాదన కోసం పరిగెడుతున్నారు. ఆ సంపాదన కొరకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆయుష్ని ఇచ్చింది ఎవరు? బంగారం అంత విలువగలది కాలం అని అంటున్నారు. బంగారాన్ని కోరుకుంటున్నాము కానీ కాలాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఈరోజు బంగారు వస్తువు ఒకటి పోయిందంటే మరలా దాన్ని సంపాదించుకోవడానికి సమయం ఉంది అని అంటున్నారు. ఆ సమయం ఇచ్చింది ఎవరు? మరి తిరిగిపోయిన కాలాన్ని, గడిచిపోయిన క్షణాన్ని మరలా మనం తెచ్చుకోగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక సెకండ్ కూడా మనము తిరిగి తెచ్చుకోలేము. కాలము బంగారం కంటే విలువైనది. కాలం ఎలా వచ్చింది? బంగారం కంటే విలువైన ఈ కాలం ఎలా వచ్చింది? దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు? మొదటిగా కాలము దేవుడు ఎప్పుడు చేశాడు, ఎప్పుడు ఇచ్చాడని మనం బైబిల్ అంతా చూడగలిగితే, ఆదికాండము మొదటి అధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. కాలములను, సంవత్సరములను, దిన సంవత్సరములను సూచించుటకై చిన్న జ్యోతిని, పెద్ద జ్యోతిని దేవుడు ఆకాశంలో ఉంచెను. ఆకాశంలో ఉన్న జ్యోతులు ఏవి? సూర్యుడు, చంద్రుడు. పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు. సూర్య చంద్రులు రోజంతా తిరిగి, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఒక 24 గంటలు, ఒక 12 గంటలు గడుపుతాడు. మరలా 12 గంటలు చంద్రుడు. ఇలా సమయాన్ని తిప్పేది ఈ 2 పెద్ద జ్యోతులు. ఈ 2 జ్యోతులను చేసింది ఎవరు? దేవుడు. సూర్యుడు రావాలన్నా దేవుని చిత్తమే, చంద్రుడు రావాలన్నా దేవుని చిత్తమే. మరి దేవుడు చెప్పిన విధంగా సూర్య చంద్రులు పనిచేస్తుంటే, దేవుడు చెప్పిన విధంగా దేవుని పోలికగా పుట్టిన మనిషి మట్టుకు వారి సొంతం, వారి లాభాల కొరకు, వారి బ్రతుకుల కొరకు, వారు సంతోషంగా ఉండట కొరకు వారి పని వారు చేసుకుంటున్నారు.
వారి పని వారు చేసుకుంటున్నారండి. సూర్య చంద్రుల ద్వారా భూమి నక్షత్రాలు తిరుగుతున్నాయి. తిరగటం వలన కాలం వస్తుంది. సూర్య చంద్రుల వలన నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి. ఇలా తిరగటం వలన మనం జీవించే ఈ కాలం వస్తుంది. మనం జీవించే ఈ కాలం వచ్చినప్పుడు మరి ఈ కాలాన్ని ఇచ్చింది దేవుడు. ఈ కాలానికి ఈ కాలంలో మనల్ని నడిపించేది దేవుడు అని ఎంతమందికి ఉంది ఆలోచన? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. భూమిని సమస్తాన్ని నడిపించేది దేవుడు. అవునండి, భూమిని సమస్తాన్ని నడిపించేది దేవుడు. దేవుడే నేను ఈ సృష్టిని చేస్తానని చెబుతుంటే దేవుని మాటను మాత్రం నమ్మడం లేదండి. ఈరోజు తల్లిదండ్రుల ద్వారా మనము ఈ భూమి మీదకి వచ్చాము. మరి వీరు ఎక్కడి నుండి వచ్చారు? వారు ఎక్కడి నుండి వచ్చారు? వారి తల్లిదండ్రుల ద్వారా. వారి తల్లిదండ్రుల ద్వారా ఇలా వెనకకు వెళ్ళిపోతే మొదటి మానవుడైన ఆదాము దగ్గరికి వెళ్తారు. ఆ ఆదాము ఎవరి ద్వారా వచ్చాడు భూమి మీదకి? దేవుడు ఆదామును సృష్టించెను. ఒక మట్టి బొమ్మగా ఆదామును చేసి ఆ మట్టి బొమ్మలోనికి తన జీవాత్మను విడిచిపెట్టాడు. ఆ మాటను కూడా దేవుడు రాయించాడండి. ఆ మాట మనం చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి ఆ నేల మట్టితో నిర్మించిన నరుడు ఎవరండి? ఆదాము. మొదటి మానవుడైన ఆదాము. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆ మాటను కూడా దేవుడు బైబిల్లో రాయించాడండి. మరి అక్కడ మొదటిగా చేసిన మనిషే దేవుని కుమారుడా? నేడున్న ఈ మనుషులంతా దేవుని కుమారులా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రోజు నడుస్తున్నాము, బ్రతుకుతున్నాము అంటే దేవుని దయ వలన. మనలోనున్న ఆత్మ, మనలో ఇప్పుడు నేను మాట్లాడుచున్నానంటే నాలో ఉన్న ఆత్మ అది సాక్షాత్తు పరలోకం నుండి పరమందు దేవుడి నుండి వచ్చిన ఆత్మ. దేవుడిచ్చాడండి ఈ ఆత్మను. నీలో ఉన్నది, నాలో ఉన్న ఆత్మ దేవుడి నుండి వచ్చిన ఆత్మ. మరలా ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరాలి కదా. మరి దేవుని యొద్దకు చేరాలి ఈ ఆత్మ అన్నప్పుడు నీవు భూమి మీద నీకు ఇచ్చిన కాలాన్ని ఎలా గడుపుతున్నావు ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు నడిపించేది, భూమిని నడిపించేది దేవుడే. మనలను నడిపిస్తుంది దేవుడే. భూమిని నడిపిస్తున్నాడంటే సూర్య చంద్రులు, ఆకాశము, భూమి దేవుడి మాటకు లోబడి ఉన్నవి. మరి మనిషి లోబడి ఉన్నాడా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మరొక మాటను మనం బైబిల్ అంతా చూడగలిగితే యోగు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము. ఎవరి వలనండి? ఆయన వలన నడిపింపబడినవై. దేవుని వలననే సూర్యుడు, చంద్రుడు, ఈ భూమి మీద ఉన్న సమస్తము నడుస్తున్నాయి. ఆ భూమిని ఎవరికి ఇచ్చాడంటున్నాడండి దేవుడు? నరులకు నివాస యోగ్యము. ఈ నరులు, భూమి మీదకి వచ్చిన నరులు ఈ భూమి మీద మాత్రమే ఉండగలరు. భూమిని దాటి మరొక గ్రహానికి వెళ్ళాలంటే వారికి శరీరము తట్టుకోలేదు. ఈరోజు చూడండి, సైంటిస్టులు వారి ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే అక్కడ ఆ శరీరానికి తగ్గ సూటులను వేసుకుంటున్నారు. ఈ మానవ శరీరంతో వెళ్ళలేరండి. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు, నరులకు నివాస యోగ్యము భూమి మట్టుకే. మనకు శక్తి ఉందండి. ఈ భూమి మీద బట్టికే ఉండే శక్తి ఉంది. ఈ భూమిని దాటి ఇంకో గ్రహానికి వెళ్ళే శక్తి ఈ శరీరానికి లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఎంత ఆలోచించి కాలాన్ని మనకి ఇచ్చాడంటే, కాలం మూలంగా మనము దేవుని కొరకు బ్రతకాలి. ఒక తల్లి గర్భంలో నుండి వచ్చినది మొదలుకొని మరలా చనిపోయే అంతవరకు నీ ఆలోచన ఎవరు? నీ ఆలోచనలో ఉన్నది ఎవరు? దేవుని కొరకు ఆలోచిస్తున్నారా? ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా. కాలాన్ని దేవుడు తీసుకొని వస్తున్నాడు. కానీ తీసుకొని వచ్చి మనకి ఇచ్చాడు. దేవుడు కాలాన్ని ఇచ్చాడు మనము మట్టికి దేవునికి ఏ సమయాన్ని ఇస్తున్నాము? ఈ కాలం వెనక దేవుని ఆలోచన ఉంది.
దేవుని కష్టం ఉంది, దేవుని ఇష్టము ఉంది. కాలం వెనుక దేవుని ఆలోచన ఉందండి. ఎలా ఉంది ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాలము మనకు ఎక్కడ ఇవ్వబడింది? దేవుడు ఆలోచించాడు, నాకు అనేక మంది పిల్లలు కావాలి, నాకు అనేక మంది పిల్లలు కావాలని దేవుడు ఆలోచించి మొదటి మనిషి అయిన ఆదామును చేశాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అతనికి సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని నిర్మించాడు. అలా వారి ద్వారా ఎంతో మంది పిల్లలు వచ్చారు ఈ భూమి మీదకు. వారందరూ ఈ భూమి మీద ఉండాలి. దేవుడు కావాలనుకోగలని ఆదామును చేయలేదు, ముందు సృష్టిని చేశాడు. నా పిల్లలు వస్తారు, వచ్చిన మీరందరూ ఎక్కడ ఉంటారు అని సృష్టిని చేశాడండి. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశంలో నక్షత్రాలను, మొత్తం భూమిని అంతటిని చేసి భూమి మీద పశువులను, పక్షులను, పురుగు జీవులను, పురుగులను, పురుగులను అన్నిటినీ దేవుడు చేశాడు. అన్నిటిని దేవుడు చేసి 6వ దినము చివరిలో 7వ దినము వచ్చేసి 6వ దినము చివరిలో మనిషిని చేశాడు. 6 దినాలు దేవుడు కష్టపడ్డాడండి. ఆయన కష్టం ఎంత ఉంది? ఈ రోజు 6 రోజులు మనం కష్టం చేసుకొని 7వ రోజు ఆదివారం వచ్చింది, దేవుని మందిరానికి ఒక రోజు వెళ్ళాలి అనుకునేవారు కొందరైతే, ఆ ఆదివారం నాడు కూడా కష్టం పడి సంపాదించుకోవాలని ఆశపడేవారు మరి కొందరు. ఆదివారం రోజు సెలవు వచ్చిన మందిరానికి వెళ్ళని వారు కొందరు. మరి దేవుడిచ్చిన సమయంలో దేవుని కొరకు ఆలోచించుకోకుండా నా కష్టం నా ఇష్టం అని బ్రతుకుతే దేవుడు నీకు ఎంత సహాయం చేస్తాడు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు అసలు కాలం ఎప్పుడు ఇవ్వబడింది? మనకు కాలం ఎప్పుడు ఇవ్వబడిందో అని మన బైబిల్ నుంచి చూడగలిగితే, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎప్పుడు కాలంచాడండి దేవుడు? నీవు పిండమునై ఉండగానే, నీవైనా నేనైనా పిండముగా, తల్లి గర్భంలో ఒక పిండం ఎప్పుడు ఉంటుందండి? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఒక పిండముగా ఉంటుంది. అప్పుడే దేవుడు కాలాన్ని ఇచ్చాడు. నీవు ఇంతకాలం వరకు బ్రతకాలి, నీవు ఇంతకాలమే ఉండాలి, నీవు ఎంతకాలం ఉండి నా పని చేయాలి. పని చేయడానికే కాలాన్ని ఇచ్చాడండి. ఆయుష్కాలాన్ని ఇచ్చింది పని చేయడానికే. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనకు కాలాన్ని ఇచ్చాను. ప్రతి మనిషికి కాలాన్ని ఇచ్చింది. ఆ కాలం మనిషి బ్రతకాలి. ఆ కాలం వచ్చేంత వరకు మనిషి కష్టమైన, బాధైనా, వేదనైనా, ఏదైనా దేవుడు ఇచ్చిన కాలం మట్టుకు బ్రతకాలి. అలా కాలాన్ని కాదనుకొని చనిపోతున్నారు. అలా అన్యాయంగా నీ ఆత్మను నీవు నరకానికి పంపించుకుంటున్నావు. నేను చనిపోతే నాకు ఏ బాధ లేదు, చస్తే ఏ గోల లేదు అని అనుకుంటున్నారే. చనిపోయిన తర్వాతే ఉంటుందండి అసలైన బాధ, అసలైన గోల అప్పుడే ఉంటుంది. భూమి మీద బ్రతికున్నంత కాలము అదే వేదనలో ఉంటున్నారు. ధనము లేదనో, సంతోషం లేదనో, పెళ్లి కాలేదనో, పెళ్ళయ్యాక భార్య భర్తల మధ్య సఖ్యత లేదనో అదే వేదనలో ఉంటే చనిపోయిన తర్వాత కూడా అంతకు మించిన వేదన కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఇవే బాధలు వస్తాయని అనుకుంటున్నారా? కాదండి, ఇవే బాధలు రావు. అక్కడికి వెళ్ళేది అగ్నిగుండంలోనికి. అక్కడికి వెళ్ళేది ఎక్కడికంటే అగ్నిగుండంలోనికి. అక్కడికి వెళ్ళిన ఈ ఆత్మకు అంతము లేదు, ఆదియు లేదు, అంతము లేదు. ఆదియు అంతము లేని దేవుడి నుండి వచ్చిన ఈ ఆత్మ దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని కొరకు ఆలోచించకపోతే, దేవుని హృదయంలో తలవకపోతే ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోయింది. ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతే అక్కడ ఎంత బాధ! ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ రోజు ఇంతగా కాసే ఎండలకే తట్టుకోలేక మనం అల్లాడిపోతున్నాము. అంతకు మించిన వేడి అగ్నిగుండం ఉందండి. భూమి కింద ఉన్న పాతాళంలో అగ్నిగుండం ఉన్నది. అక్కడికి వెళితే ఏంటి పరిస్థితి?
యుగ యుగాలు కాలిపోవాలి. అక్కడ ఆదియు లేదు, అంతము లేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, కాలమే మనిషికి బ్రతుకు కాలమైనది. ఆ కాలమే మనిషికి బ్రతుకు కాలమైంది. ఆ బ్రతుకు ఎలా బ్రతుకుతున్నారు? దేవుని కొరకు ఆలోచిస్తున్నారా? దేవుని కార్యాల వరకు ఆలోచిస్తున్నారా? ఈరోజు దేవుని తెలుసుకున్నాము, మేము మందిరానికి వెళుతున్నాము అని అంటున్నారే, నిజముగా దేవుని తెలుసుకున్నారా? నిజముగా దేవుని తెలుసుకుంటే, దేవుని కొరకు ఆలోచిస్తే దేవుని సువార్త జరుగుతుంది. దేవుని సువార్త జరుగుతుందండి. ఈ శరీరంలో ఈ భూమి మీద గడపడానికి ఈ కాలాన్ని ఇచ్చింది దేవుడు. దేవుడు ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడంటే పని చేయడానికి ఇచ్చాడు. ఏంటా పని? దేవుని సువార్త. దేవుని సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానము. ఇది పని. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తనకిచ్చిన కాలాన్ని, తనకు 33.5 సంవత్సరాల కాలం దేవుడు ఇస్తే ఆ 33.5 సంవత్సరాల కాలము కూడా దేవుడు పని చేశాడండి. యేసుక్రీస్తు వారు 12వ ఏట నుండి దేవుని ప్రకటన చేస్తున్నారు. ఇంత చిన్న బాలుడికి ఇంత జ్ఞానం ఎక్కడున్నది అని ఆ రోజున శాస్త్రులు, పరిచయులు ఆశ్చర్యపోయారు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, కాలము దేవుని చేతి పని. కాలాన్ని ఇచ్చింది దేవుడు. ఈ కాలంలో దేవుని పని చెయ్యాలి. మరొక మాటను మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనలను క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన కొరకు దేవుడు ముందుగానే సిద్ధపరచడానికి సత్క్రియలు. సత్యము అనగా వాక్యం, క్రియ అనగా పని. సత్క్రియలను మనం చెయ్యాలి. సత్యం అనగా వాక్యం అన్నప్పుడు ఆ వాక్య సంబంధమైన క్రియలను చెయ్యాలి. నలుగురికి వాక్యం చెప్పడము, చేత కాకపోతే చెప్పు వారిని తీసుకొని రావాలి. వాక్యం చెప్పేవారిని తీసుకొని వచ్చి వాక్యాన్ని ప్రకటన చెయ్యాలి. ఎందుకంటే ఈ కాలం చాలా చిన్నది. ఇక దేవుడు మనకిచ్చిన కాలమే చాలా చిన్నది. ఆ చిన్నదైన ఆ కాలంలో దేవుని పని చెయ్యాలి. దేవుని పని చెయ్యడానికే ఈ భూమి మీదకు తల్లి తండ్రి ద్వారా ఈ భూమి మీదకు రావడం జరిగింది. దేవుడు ఇచ్చాడంటే ఈ కాలాన్ని. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే ఈ కాలాన్ని ఇచ్చాడు. ఈ సమయమును దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఈ కాలంలో దేవుని వాక్యమును, సత్యమును, దేవుని సంబంధమైన కార్యక్రమాలను చేయాలి. కాలము ఉన్నది దేవుని క్రియలను చేయడానికే. దేవుని పని చేయుటకే కాలం ఇచ్చాడు దేవుడు. ఎక్కువ ఆయుష్కాలం ఉందంటే ఎక్కువ పని చేయాలి. తక్కువ ఆయుష్కాలం ఉందంటే తక్కువ పని చేయాలి. అయ్యో చిన్న పాప చనిపోయింది అని అంటున్నారు. చిన్న పాప చనిపోయిందంటే తనకు మరి ఒక దినము లేదు. తనకిచ్చిన పని అంతటితో ఆగిపోయింది. పెద్దవారు చనిపోతున్నారు. ఇంతకాలం మా కళ్ళ ముందే తిరిగారు, ఇప్పుడు చనిపోతున్నారు అని అంటున్నారు. మరి చనిపోతున్న వారు ఎక్కడికి వెళుతున్నారు? ఆలోచించండి. ఎక్కడికి వెళుతున్నారు? లేరు అని అంటున్నారు. ఒకప్పుడు ఉన్న మనిషి ఇప్పుడు లేరు అంటే ఎక్కడికి వెళుతున్నారు? ఏదో ఒక చోటకి వెళ్తున్నారుగా, ఎక్కడో ఒక లోకానికి వెళుతున్నారుగా. ఆ వెళ్ళే లోకం ఏ లోకం అంటే పాతాళ లోకము. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ లోకము పాతాళ లోకము. అక్కడికి వెళుతున్నారని బైబిల్లో దేవుడు రాయించి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళకూడదు. నా నుండి విడిపోయిన ఆత్మ మరలా తిరిగి నా యొద్దకు రావాలి, నా యొద్దకు వచ్చి సంతోషంగా ఉండాలి. అందుకొరకే కదా నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మీ కొరకు ఇచ్చాను. నా ప్రియమైన కుమారుణ్ణి 33 సంవత్సరాలే భూమి మీద ఉంచాను.
ఎందుకంటే మీరు అనేకమైన సంవత్సరాలు ఉండి విస్తారమైన పనులు చేసి నా యుద్ధకు తిరిగి రావాలి. అందుకొరకే నా కుమారుని బలి ఇచ్చాను, నా కుమారుని నేను చంపుకున్నాను. ఈరోజు ఏ తల్లిదండ్రులండి పొరుగువారి కొరకు తన పిల్లలను చంపుకునేది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయుష్కాలం తక్కువ ఉందంటే తక్కువ పని ఉంది, ఎక్కువ ఉందంటే ఎక్కువ పని ఉంది. ఆలోచించండి. ఒకప్పుడు రోమియులుగా ఉన్నవారు అన్యజనులుగా మారుకున్నారు. వారిని దేవుడు పట్టుకున్నాడు, పట్టుకుని వారిని మార్చేశాడు. వారు ఏం చేశారు? ఎన్నో దేవుని పనులు చేశారు. ఆ రోమా సంఘానికి రాసింది ఎవరండి? రోమా సంఘానికి వాక్యం చెప్పింది ఎవరండి? అపోస్తుడైన పౌలు గారు. అతడు ఏం చేశాడు? సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను హింసించాడు. పౌలుగా ఉన్న అతను సంఘం కొరకే ప్రాణం పెట్టే విధంగా దెబ్బలు తిన్నాడు. చనిపోయాడని బయటికి విడిచేశారు. కానీ మరలా ఊపిరి తెచ్చుకొని దేవుని సువార్తను ప్రకటించాడు. ఇలా దేవుడు తనకిచ్చిన కాలంలో ఒక సౌలుగా ఉన్న పౌలు గారు ఎంతో పని చేసి బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని అన్నాడు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాటను మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, మీరు కాలము ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. కాలము ఎరిగి, సమయము ఉన్నది, ఇంకా ఈ కాలాన్ని ఎరిగి అలాగూ చేయడము మంచిది. బైబిల్ పట్టుకున్న వారు కాలాన్ని ఎరగాలి. కాలం ఎరిగితేనే పనులు ఉంటాయి. కాలం ఎరిగిన మనము సంఘంలో మాదిరిగా ఉండాలి. దేవుడిచ్చిన కాలంలో దేవుని పని చెయ్యాలి. ఒక చెట్టును చూస్తే తన కాలానుకూలంగా ఫలాలను ఇస్తుంది. ఒక చెట్టే దేవుడి మాటకు లోబడి ఆ కాలం వచ్చేసరికి తన పంటను ఇస్తుంది. మరి మనిషి, ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి కూడా కాలానుకూలంగా ఫలాలను ఇవ్వాలి. ఏంటా ఫలాలు? దేవుని వాక్యం చెబితే నువ్వు చెప్పిన మాట వలన ఎవరన్నా ఒకరు మారతారు. వారి ఆత్మను నీవు రక్షించిన వాడవుతావు, వారి ఆత్మను నీవు రక్షించిన దానవుతావు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక స్త్రీ అని లేదు, ఒక పురుషుడని లేదు. అందరికీ దేవుని పని చేసే అవకాశం ఉంది. దేవుని పని చేయాలి. కాలానుకూలంగా దేవుని పని చేస్తేనే దేవుడు మనలను తానున్న పరలోకానికి తీసుకుంటాడు. యూదుల గురించి దేవుడు చెబుతున్నాడండి. ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలునే దేవుడు నడిపించాడండి. ఎవరి ద్వారా? మోషే ద్వారా నడిపించారు. అక్కడ ఎవరున్నారండి? యూదులు కూడా వారిలో ఉన్నారు. ఆలోచించండి. అలా యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. మరి వీరందరూ కాలానుకూలంగా దేవుని పని చేశారా? లేదండి. దేవుని పని చేయనందుకే ఎంతో మంది అరణ్యంలో రాలిపోయారు. ఎంతో మంది దేవుని కాదని బ్రతికారు. వారిని కూడా దేవుడు చంపేశాడండి. మరి ఈ రోజు వచ్చేసరికి ఈ దినాన్ని చూస్తున్నాము, ఇలా కాలాన్ని గడుపుతున్నాము అంటే ఎందుకండి? దేనికి కారణము? దేవుడేనండి. దేవుడే కాలాన్ని ఇచ్చి మనకు మరొక సంవత్సరాన్ని కానీ మరొక దినాన్ని కానీ ఇస్తున్నాడు. మరి ఈ కాలంలో, ఈ సమయంలో నీవు ఏం చేస్తున్నావు? వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నావా? వ్యర్థంగా దేవుని మాటలు పలుకుతున్నావా? వ్యర్థమైన పనులు చేస్తున్నావా? అలా చేస్తే దేవుడు ఊరుకోడండి. ఒకనొక దినమున, ఒకనొక సమయమున నీవు చనిపోతావు. ఆ చనిపోయినప్పుడు దేవునికి ఏమి చెబుతావు? మనం చనిపోయే సమయానికి దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. పుట్టిన ప్రతి మనిషి లెక్క చెప్పవలను. ఎందుకంటే కాలాన్ని ఇచ్చింది దేవుడు, సమయాన్ని ఇచ్చింది దేవుడు, ఆయుష్ని ఇచ్చింది దేవుడు, ఆ ఆయుష్లో ఆరోగ్యాన్ని ఇచ్చింది కూడా దేవుడే. అలా ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ ఫలాలు రావాలని ఇశ్రాయేలు ద్వారా దేవుడు అనుకున్నాడు. కానీ వారి వలన కాలేదు కనుకనే మరలా కొత్త నిబంధనకు వచ్చేసరికల్లే ఎన్నో మాటలు రాయించిచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికల్లే ఒక
ఒక ప్రవక్త ద్వారా మాటలు రాయించాడండి. ఏంటో మాటలు మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 6-7 వచనం. పాపములను ఒప్పుకొనుచు తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అక్కడ అనేకమైన ఎవరంటే పరిసయ్యులు సద్దూకయ్యులు. వారు వస్తున్నారు బాప్తిసం తీసుకోవడానికి. కానీ వారిని ఏమన్నారంటే యోహాను గారు సర్ప సంతానమా అంటే సర్పానికి పుట్టిన వారా? కాదండి. ఆ సర్పానికి ఉన్న పోలికలను కలిగి ఉన్నవారు. ఈరోజు అనేకులు సాతాను సంబంధులుగా ఉన్నారు. అంటే వారు సాతాను సంబంధులుగా ఉన్నారంటే సాతానుకు సంబంధించిన క్రియలను, సాతానుకు సంబంధించిన కార్యాలను చేసేవారిగా ఉన్నారు. మారు మనసులకు తగిన ఫలము ఫలించాలి. ఈరోజు బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు, తీసుకునే వారు కూడా ఉన్నారు. వారు మారు మనసులకు తగిన ఫలములను ఫలిస్తున్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సంఘము అనగా దేవుని తోట. దేవుడు మనలను ఆ తోటలో నాటిన ఫలములుగా చెట్టుగా ఉన్నాము. దేవుడు మనలను ఒక చెట్టుగా చూశాడు. ఆ చెట్టు ఏం చేయాలి? కాలానుకూలంగా ఫలాలను ఇవ్వాలి. తను కోరుకున్న ఫలాలను మనము ఇవ్వాలి. అలా ఇచ్చేవారిగా ఉన్నామా? లేదా కాలాన్ని వృధాగా చేసి కాలాన్ని వ్యర్థంగా గడిపేవారిగా ఉన్నామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాలాన్ని దేవుడు ఇచ్చాడు. మరలా తిరిగి మనం ఈ కాలాన్ని, ఈ సమయాన్ని దేవునికి ఇవ్వలేము. కానీ ఈ కాలంలో, ఈ సమయంలో చేసిన పనులు దేవునికి ఇస్తాము. అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, దాసురాలా, నీవు నా కొరకు ఆలోచించావు, నీవు నా కొరకు కష్టపడ్డావు, రా, నీవు నా పరలోకాన్ని ఇస్తాను, నా చెంత ఆనందంగా ఉండుగని. మనం చనిపోయిన క్షణము, ఒక క్షణములో మనలో ఉన్న ఆత్మ పాతాళానికి దిగిపోతుంది. అప్పుడు వెలుగు కనిపిస్తే ఆనందకరమైన లోకం, చీకటి కనిపిస్తే బాధకరమైన లోకం. ఈ బాధలోనికి ఎవరు వెళ్ళకూడదండి, వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఆరని అగ్ని ఉన్నది, తీరని బాధ ఉన్నది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సంఘము అనే దేవుని తోటలో మనలను దేవుడు ఒక మొక్కగా చూశాడు. ఆ మొక్కకు ఫలాలను ఇచ్చి చెట్టుగా మనం ఉండాలి. అలాగే దేవుడు ఈ శరీరంతో ఈ భూమి మీదకు పంపించాడు. ఈ శరీరంతో ఈ భూమి మీద దేవుని కార్యాలు చేసి దేవుడున్న లోకాన్ని చేరుకోవాలి. దేవుని ఫలాలను మనము పొందుకోవాలి. మనము ఫలమిచ్చే వారిగా ఉండాలి. ఫలము అనగా ఒక మనిషిని ఒక చెట్టుగా పాలిస్తే ఆ చెట్టు కాయిస్తుంది. ఆ కాయను తిన్న మనిషి ఏం చేస్తాడంటే నా కడుపు నిండింది, ఆనందంగా సంతోషంగా ఉంది అంటాడు. అలాగే దేవుని మాటలు ప్రకటించి ఒక మనిషిని దేవుని యొద్దకు చేరిస్తే ఆ దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడండి, ఎంతో సంతోషిస్తాడు. మరొక మాటను మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. దేవుడి కాలాన్ని ఇచ్చింది సంతోషంతో దేవుని పని చేసి దేవుని కొరకు ఫలాలను ఫలించే వారిగా మనమందరం ఉండవలెనను. అందుకొరకు వేరొకరిని చేరాలి అంటే వేరొకరు అనగా యేసుక్రీస్తు వారిని దేవుని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలి,
పరిశుద్ధాత్మను మనలోనికి తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఆ బాప్తిస్మం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనలను దేవుని కార్యాలు చేసే విధంగా తన యొద్దకు నడిపిస్తాడు. అందుకే దేవుడు ఈ కాలాన్ని ఇచ్చాడు. ఈ కాలంలో పరలోక మహిమ కొరకే దేవుడు ఈ కాలాన్ని ఇచ్చాడు. మనం ఈ సమయంలో ఈ కాలంలో దేవుని పని చేసి, దేవుడు ఇచ్చిన కాలంలో దేవుని పని చేసి దేవుని ఎదుట నమ్మకమైన వారిగా ఉండాలి. అలా నమ్మకమైన వారిగా ఉంటేనే మనము పరలోకం వెళతాము. లేకుంటే మనము పరలోకానికి వెళ్ళము. కాలాన్ని వృధా చేసే వారిగా మీరు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు. కాలము నెరిగి మనము నిద్ర మేలుకోవాలి. ఈరోజు పని ఉందని పనికి కాలానికంటే ముందే లేస్తున్నావే, సమయానికంటే ముందే లేస్తున్నావే. ఆ లేచినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నావా? ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మేము ఇంత వాక్యం చెబుతున్నామంటే మా హృదయంలో ఉంది అంటే దానికి కారణము జయశాలి పీడి సుందరరావు గారు. ఆయన 25 సంవత్సరాలు కష్టపడ్డాడు. 25 సంవత్సరాలు ఎన్నిసార్లు బైబిల్ అంతా పూర్తి చేసి చదివారు. ఈరోజు బైబిల్ అంతా పూర్తి చేసి చదివేవారు ఉన్నారా? చదివిన పైన చదివేవారు ఉన్నారు. బైబిల్లోని సారాన్ని బయటికి తీశారు. అతని పాదాల యొద్ద నేర్చుకున్న మేము కూడా మాకు తెలిసిన ఈ వాక్యాన్ని నలుగురికి పంచాలి అని చెబుతూ మా హృదయంలో నుండి మాలో నుండి వచ్చే మాటలు కాదు, ఇవి బైబిల్ నందు రాయబడిన వచనాలను చూపిస్తున్నాము. బైబిల్ నందు రాయబడిన అధ్యాయాలను చూపిస్తున్నాము. దేవుడు రాయించి ఇచ్చిన బైబిల్ ద్వారానే ఈ మాటలు మేము చెబుతున్నాము. కనుక ఈ మాటలు విన్న మీరందరూ దేవుని కొరకు బ్రతికి దేవుడిచ్చిన కాలంలో దేవుని పని చేసి దేవుడిని పరలోకం చేరాలని చెబుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.